హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం చోడవరం నుంచి. ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని ఫాలో చేయండి, లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీకు, మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లక్షలు పోసినా సరే ప్రాబ్లమ్స్ క్యూర్ కావట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎలాంటి ఎంతటి సమస్య అయినా సరే ఇట్టే నయమవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ పూజలు పునస్కారాలు ఏవేవో అట్రాక్ట్ చేయడానికి ఏవేవో చేయబడవు. కేవలం వైద్యం మాత్రమే చేయబడుతుంది. అందుగురించే ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యే శాతం ఎక్కువ ఇక్కడ. అందుగురించే అందరికీ తెలిసేలా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ మెయిన్ మనం ఆ విషయంలోకి వెళ్తే, మనం ఈ మోకాల నొప్పి సిరీస్లో కార్టిలేజ్ అరిగిపోయిన, జాయింట్స్లో నొప్పులు వచ్చిన, ఓకేనా, ఏదొచ్చినా సరే జాయింట్స్ రిలేటెడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అది జనరేట్ అవ్వాలంటే ఏ ఏ ఆహారాలు తినాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాను. లైక్ విటమిన్ సి, కాల్షియం అంటే నువ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అని చెప్పేసి, ప్రోటీన్ అని చెప్పేసి, కొలోజన్ అని చెప్పేసి, ఇలాగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇవి తింటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి చక్కగా డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను కదా. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి తిన్నంత మాత్రానే కాదు, ఇవి తింటూ మీ జాయింట్స్లో మొమెంటం ఉండాలి. అంటే ఏదో ఒక చిన్న మొమెంటం, వాకింగ్ లేదనుకోండి, చిన్న చిన్న పనులు, ఈ మొమెంటం ఉండాలి. అండ్ వాటర్ కూడా బాగా త్రాగాలి. అప్పుడు మాత్రమే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది చాలా చక్కగా జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వండి. ఎస్ఎస్ ఆయుర్వేదం ప్రామాణికమైనటువంటి విషయాలు మాత్రమే చెప్తుంది. నేను ఏం చెప్తా చేసుకుంటే వెళ్ళండి, ఇచ్చినవి వాడండి. ఎక్కడితో మీ సమస్యలు అది ఏదైనప్పటికీ కూడా నయమవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందరికీ తెలియచేయండి ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి. అని మీరు ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండండి. జై ఎస్ఎస్ ఆయుర్వేదము. ఉంటాను. నమస్తే.